రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ కుసుమంచి కాశీ విశ్వనాథ్, సెక్రటరీ చేదులూరి సూరిబాబులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ వేతన సవరణ సంఘం గడువు ముగిసి ఇప్పటికే 36 నెలలు పూర్తయినా ప్రభుత్వం ఇప్పటి వరకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సేవల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తున్నప్పటికీ వారి న్యాయమైన హక్కుల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. సిపిఎస్ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మున్సిపల్ ఉద్యోగులకు పీఎఫ్ సమస్య పరిష్కరించాలని, జీవో నెంబర్ 342 అనుసరించి ఎస్సీ ఎస్టీలకు అనవసర నిబంధనలు లేకుండా స్టడీ లీవ్ను వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శరత్, ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, ఎంఎం కోర్మారావు, ఏ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుసుమంచి కాశీ విశ్వనాథ్, కాకినాడ జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అండి. మరి ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ వద్ద ఈ పికెటింగ్ మరియు ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. మరి మాకు రావాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే అవి రావాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నామండి. మరి గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉపాధ్యాయులు కావాల్సినటువంటి బాకీలు పెట్టడం జరిగింది. మరి ఏదో వాళ్ళు ప్రత్యేక డిమాండ్లుగా మేము డిమాండ్ చేయడం లేదు, మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు మాత్రమే అడుగుతున్నాము. మరి రకరకాల హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చి 2 సంవత్సరాలైనా సరే కనీసం ఏ డిమాండ్ కూడా నెరవేర్చలేదు. సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ పునరుద్ధరిస్తున్నారు, ఎక్కడ ఒక అడుగు ముందు కూడా వేయలేదు. అలాగే 5 డిఏలు బకాయిలు పడ్డాయి, కేవలం 1 డిఏ మాత్రమే ప్రకటించడం జరిగింది 2 సంవత్సరాల్లో. అలాగే మరి పిఆర్సీ కమిటీ వేస్తున్నారు, పిఆర్సీ కమిటీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు. అలాగే 11వ పిఆర్సీ బకాయిలు కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు రావాల్సింది, దాని నిమిత్తం కూడా కనీసం కూడా మాట్లాడడం లేదు. మరి 2025లో చాలా మంది ఉపాధ్యాయులు బదిలీ పొంది పాత స్థానాల్లో కొనసాగుతున్నారు. వాళ్ళని మరలా యథాస్థానానికి పెట్టి ట్రాన్స్ఫర్ బట్ నాట్ రిలీవ్ ఉపాధ్యాయులు కూడా రిలీవ్ చేయాలని చెప్పి కోరుతామండి. అలాగే 2019లో కరోనాతో చాలా మంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఆ కుటుంబాలకి కామ్యామకాలు చేపట్టాలని చెప్పి ఎన్నోసార్లు మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన అమలు జరగలేదు. మరి కుటుంబాలు రోడ్లు పడ్డాయి, వాళ్ళకి దిక్కెవరు? మరి ఎటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సింది. అలాగే ఇకపోతే ఉపాధ్యాయులకి టెట్ అనేది ఒక పెద్ద భూతాన్ని తీసుకొచ్చి మేము ప్రశాంతంగా పిల్లలకి పాఠాలు చెప్పుకునే పరిస్థితి లేకుండా మేము చదువుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మేము ఇక్కడ మామూలుగా ఎవరో రికమెండ్ చేస్తానో లేకపోతే ఎవరో రికమెండ్ చేస్తే మేము ఉద్యోగాలు రాలేదు. రకరకాల టెస్టులు పాస్ అయ్యి క్వాలిఫైడ్ అయినటువంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాం. వేరే 25 నుంచి 30 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తున్నాం. ఈరోజు నెట్ పాస్ అయితే మీకు ఉద్యోగం ఉంటుంది, లేకపోతే మీ ఉద్యోగం తీసేస్తామని చెప్పి ఒక 2028 ఆగస్టు నాటికల్లా మీరు టెట్ పూర్తి చేయాలని చెప్పి ఒక నినాదమాన్ని తీసుకొచ్చారు. పిల్లలకు పాఠాలు చెప్పాలా, మేమే చదువుకుని టెట్ పాస్ అవ్వాలా అంటే వాళ్ళు ఏం చెబితే దానికి ప్రతిదాన్ని కూడా తలగాలని చెప్పి ప్రభుత్వం మొండి ఎదురుతూ ఉంది. అలాగే మరి ఇంకా ఎన్నో సమస్యలు, పాఠశాలలో పాఠాలు చెప్పుకోకుండా రకరకాల యాప్లు, రీప్లేట్లని, డేటా అని రకరకాల పనులన్నీ కూడా ఉపాధ్యాయులు చేస్తున్నారు. మరి అటువంటి కూడా తొలగించి కేవలం మాకు పాఠాలు చెప్పుకునే అవకాశం మాత్రం ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సిఎస్ సూరిబాబు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించిన సమస్యలు ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. ప్రధానంగా 12వ పిఆర్సీ కమిటీ 2023 జూలై 1 నుండి వేసి అమలు చేయాలి. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తవుతోంది. అలాగే ఐఆర్ 30% ప్రకటించాలి. ఇప్పటికీ ఐఆర్ గురించి మాట్లాడలేదు ఈ ప్రభుత్వం. 2022 నుండి మరి ఏదైతే సరెండర్ లీవ్ పెట్టుకుని ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయులు, ఒక్కొక్క ఉపాధ్యాయుడు 30 రోజుల పాటు మరి సరెండర్ లీవ్ పెట్టుకుని ఉండడం జరిగింది. దానికి సంబంధించి ₹1 కూడా ఏ ఉద్యోగ ఉపాధ్యాయుడికి ఇప్పటికీ విడుదల చేయలేదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకి మరి సకాలంలో పిఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఏలు విడుదల చేస్తామని ప్రకటించి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాని గురించి మాట్లాడలేదు. 2018 నుంచి 22 వరకు ఒక పిఆర్సీ కాలం కోల్పోయాం. మళ్ళీ ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు 2023 నుండి 26 జూలైతో 3 సంవత్సరాలు పూర్తవుతుంది.
రెండు పిఆర్సీల కాలంలో 6.5 సంవత్సరాల కాలం కోల్పోయాం. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోంది. వెంటనే పిఆర్సీ ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని సచివాలయం ముట్టడి వరకు తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని.